వెల్కమ్ టు ఆదిత్య యూట్యూబ్ ఛానల్. భండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల భానతూనకు దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి బేరికాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటిదను దాశరథి కరుణాపయోనిధి. ఓ దశరథ రామ, శ్రీరాముడు యుద్ధంలో శత్రువులకు భయంకరుడు, కష్టాల్లో ఉన్నవారికి చుట్టము వంటి ఆప్తుడు, బాణములను అమ్ముల పొదులను ప్రకాశించే విలువిద్య నేర్పే తీవ్రమైన భుజముల కదలికలలోని నేర్పు చేత పొగడ్తగన్న శ్రీరామచంద్రునకు సాటి దైవము మరి ఒకరు లేరనుచు బ్రహ్మాండం అదిరిపోయేటట్లుగా ఢామ్ ఢామ్ అనే భేరీ ధ్వని చేస్తూ మదించిన ఏనుగును ఎక్కి సర్వప్రపంచములో ప్రకటిస్తాను అని దాశరథి శతకంలో కంచర్ల గోపన్న ఈ పద్యాన్ని మనకు వినిపించాడు. విద్యార్థులు అందరికీ శుభోదయం. నేను మీ డాక్టర్ సి ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. మరి డిగ్రీ విద్యార్థులకు సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి BA BSc BCom విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం శాలివాహన విజయం కొరవి గోపరాజు రచన చేశాడు. ఈ శాలివాహన విజయాన్ని మరి విద్యార్థులారా, ప్రభుత్వము తలపెట్టినటువంటి అంతర్జాల తరగతులను నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం చేత మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్మితా మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఈ తరగతులు నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ పాఠ్యాంశాన్ని మనం విద్యార్థులకు అందివ్వడం జరుగుతుంది. విద్యార్థుల మరి శాలివాహన విజయం, అంతకుముందు పాఠ్యాంశంలో మనం పద్య భాగంలో వామనావతార ఘట్టాన్ని చూసాం. మరి ఇది శాలివాహన విజయం. ఇది ఒక చారిత్రక నేపథ్యము కలిగినటువంటి కథా వస్తువు. ఆనాటి కాలంలో కథా సాహిత్యము రాజ్యమేలేది. అందుకే ఇక్కడ విక్రమార్కుడి యొక్క జీవిత చారిత్రక నేపథ్యాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ పాఠ్యాంశం. అంత పరాక్రమవంతుడైనటువంటి విక్రమార్కుడు ఏ విధంగా చనిపోయాడో, ఎవరి చేతులు చనిపోయాడని తెలియజేసేది ఈ పాఠ్యాంశం. కాబట్టి శాలివాహనుడు అనేటువంటి వ్యక్తి విక్రమార్కుడిని చిత్తుగా ఓడించి అతన్ని సంహరించడం జరుగుతుంది. ఆ విషయమే ఈ శాలివాహన విజయం. ఈ శాలివాహన విజయం మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన అంశంలో భాగంగా కవిని గురించి తెలుసుకోవాలి. అతని యొక్క జీవిత సాహిత్య నేపథ్యాల గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి కొరవి గోపరాజు, మరి అతని కాలం 15వ శతాబ్దం. ఇందులో సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. అది సింహాసన ద్వాత్రింశిక అంటే 32 కథలు కలిగినటువంటి కావ్యం సింహాసన ద్వాత్రింశిక. ద్వా అంటే 2, త్రింశిక అంటే 32 కథలు అని అర్థం చేసుకున్నాం. మరి కవిని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. కొరవి గోపరాజు కాలాన్ని గురించి సాహితీ విమర్శకులు వాదాలు చేశారు. వెంపనాల సూర్యనారాయణ శాస్త్రి, కందుకూరి వీరేశలింగం పంతులు, చాగంటి శేషయ్య, టేకుమల్ల కామేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య వంటి వారు సుదీర్ఘమైన చర్చలు చేశారు. పింగళి లక్ష్మీకాంతం గారు 15వ శతాబ్ది చివరివాడని పేర్కొన్నారు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో గోపరాజు కాలాన్ని క్రీస్తు శకం 1530గా నిర్ధారించిన కాలమే సమంజసమైనదని విమర్శకుల అభిప్రాయం. కానీ కవి ఏ కాలానికి చెందినవాడు అని అతనిపైన సాహిత్య విమర్శలు ఉన్నాయి. పలానా ప్రాంతం
అని చెప్పేసి చర్చ జరిగింది. మరి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అయితేనేమి, కందుకూరి వీరేశలింగం అయితేనేమి, చాగంటి శేషయ్య లాంటి వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని చెబితే చివరికి పింగళ లక్ష్మీకాంతం 15వ శతాబ్ది చివరివాడని చెప్పాడు. మరి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యమైనటువంటి కావ్యంలో ఆయన కాలాన్ని 1530గా నిర్ధారించాడు. సాహితీవేత్తలంతా కూడా దాన్నే అంగీకరించడం జరిగింది. గోపరాజు తండ్రి కసవరాజు, అతని తల్లి కామాంబిక. గోపరాజు తండ్రి కసవరాజు వేముగల్లు పాలకుడైన రణమల్ల నరేంద్రునికి మంత్రిగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గోపరాజు జన్మస్థలం వేముగల్లు బహుశా వరంగల్ జిల్లాలో ఉన్నట్లు పండితుల అభిప్రాయం. అతని ఇంటి పేరైన కొరవి గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది కనుక అతడు వరంగల్ ప్రాంతం వాడనుట సమంజసం. ఇతడు అష్టభాషా పండితుడు, సంస్కృత ఆంధ్రాలలో చక్కని పాండిత్యం ఉన్నవాడు. ఈ కావ్యంలో 4వ ఆశ్వాసంలోని ముక్త పదగ్రస్త నిర్వ్యస్త దండకం ఆశ్వాసాంత పద్యాలు అతని సంస్కృతాంధ్ర పాండిత్యాలకు తార్కాణాలు. సంస్కృతము 6 విధాలైన ప్రాకృత భేదాల్లోని పాండిత్యాన్ని పరిగణించి అష్టభాషా కోవిదుడని కొందరు పండితులు పేర్కొన్నారు. మరి కొరవి గోపరాజు యొక్క తండ్రి పేరు కసవరాజు, అతని తల్లి కామాంబిక. మరి వారి తండ్రి కసవరాజు వేముగల్లు పాలకుడైన రణమల్ల నరేంద్రునికి మంత్రిగా ఉన్నట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. మరి వీరి ఊరు బహుశా మనం వరంగల్ అని చెప్పొచ్చు. ఈ వరంగల్లులోనే ఈ కొరవి అనేటువంటి గ్రామం కూడా ఉంది. కావున మనం వరంగల్ ప్రాంతం వాడని చెప్పేసి మనం అభిప్రాయపడాలి. ఈయన అనేక భాషల్లో పాండిత్యం ఉన్నటువంటి వాడుగా తార్కాణాలు ఉన్నాయి. సంస్కృతం 6 విధాలైనటువంటి ప్రాకృత భేదాలను పాండిత్యాన్ని పరిగణించి అష్టభాషా కోవిదుడని చెప్పేసి కొందరు పండితులు ఆయన పేర్కోవడం జరిగింది. ఇతనికి బహుభాషా పాండిత్యమే కాక శకునాలు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, ఆభరణ విశేషాలు, రాజనీతి, ఛందశాస్త్రము, యోగశాస్త్రం మొదలైన అంశాలలో పాండిత్యం ఉన్నట్లు సింహాసన ద్వాత్రింశిక ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈయన బహుభాషా పండితుడు. అంతేకాదు శకునాలపైన మంచి ప్రావీణ్యం ఉంది. చేపల జాతులు, అశ్వజాతులు అంటే గుర్రాల జాతులని, వృక్ష జాతులు ఆ చెట్ల జాతులను, ఆభరణ విశేషాలు, రాజనీతి, ఛందశాస్త్రం, యోగశాస్త్రం ఇలా మొదలైనటువంటి అంశాల పట్ల ఆయనకు పూర్తి అభినివేశం ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు విద్యార్థులారా. ఇదంతా కూడా మనం ఈయన రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి గ్రంథంలో మనం ఆయన యొక్క జీవిత సాహిత్య నేపథ్యాల్ని మనకు తెలుపుతున్నాం. ఇతడి సింహాసన ద్వాత్రింశిక సంస్కృత కథా సరిసాగర గ్రంథానికి ఆంధ్రానువాదం అని వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి అభిప్రాయం. సంస్కృత కథ సరిసాగరంలోని కథలను సింహాసన ద్వాత్రింశికలోని కథలకు పొంతన లేదని పండితుల అభిప్రాయం. సంస్కృత విక్రమార్క చరిత్రను ఆధారంగా సమకాలీన జనజీవన విశేషాలకు సంబంధించిన కొన్ని కథలను చేర్చి సింహాసన ద్వాత్రింశికను రచించినట్లు అభిప్రాయం. ఒకటి ఇతను రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి గ్రంథం అనేటువంటి కథా కావ్యం సంస్కృత కథా సరిసాగరం అనే గ్రంథానికి ఆంధ్రానువాదం అని చెప్పేసి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మనకు చెప్పడం జరిగింది. మరి సంస్కృతంలో రచించినటువంటి కథా సరిసాగరంలోని కొన్ని కథలు ఈ సింహాసన ద్వాత్రింశికలోని కథలకు పొంతన లేదని చెప్పేసి కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. మరి ఆనాటి సమకాలీన జనజీవన విశేషాలకు సంబంధించినటువంటి కొన్ని కథలను మనం చేర్చి ఈ సింహాసన ద్వాత్రింశికలో రచించినట్లు అభిప్రాయం అని మనం చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులారా, ఈ కవిని గూర్చి మనకు దొరికినటువంటి ఆధారాలను బట్టి అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క సాహిత్య నేపథ్యాన్ని కూడా మనం పూర్తిగా చవిచూడడం జరిగింది. తర్వాత ఈ పాఠ్యభాగంలో విషయం ఏంటి, సందర్భం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతే. మనం చూసినట్లయితే ఈ కథా సాహిత్యం జక్కన విక్రమార్క చరిత్ర రాశాడు, అనంతమాత్యుని భోజరాజీయం, ఈ కొరవి గోపరాజు ఈ సింహాసన ద్వాత్రింశిక మొదలైనటువంటి గ్రంథాలు తెలుగు సాహిత్యంలో ఆనాడు ప్రసిద్ధిగాంచాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు.
ఈ కథ శాలివాహన విజయంలో పాఠ్యభాగ సందర్భం ఏంటంటే, కైలాసమునందు గౌరీదేవి శంకరుని కథ చెప్పమని కోరింది. శివుడు భోజమహారాజు విక్రమార్కుని సింహాసనమును అధిరోహించు సమయంలో విక్రమార్కుడు వంటి సాహస ఔదార్యాది గుణాలు కలిగిన వారే ఈ సింహాసనం ఎక్కడానికి అర్హులని ఆ దివ్య సింహాసన సోపానాలపై ఉన్న సాలపంచికలు చెప్పిన కథలను చెప్పడం ఆరంభించాడు. ఆ కథలు మొత్తము 32 కథలని మనం తెలుసుకోవచ్చు. ఉజ్జయినిపురమును చంద్రగుప్త మౌర్యుడు కుమారుడైనటువంటి భర్తృహరి పరిపాలించుచున్నాడు. అతని భార్య పేరు అనంగసేన. ఆమె చెడు ప్రవర్తన కలిగినటువంటిది. ఆ చెడు ప్రవర్తనకు విరక్తుడై విక్రమార్కునికి రాజ్యం కట్టబెట్టి భర్తృహరి అడవులకు వెళ్ళాడు. విక్రమార్కుడు మహాకాలుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేయగా మహాకాలుడు ప్రత్యక్షమై వరము కోరుకోమని మనం చూస్తున్నటువంటి ఆ యొక్క చిత్రపటమే మహాకాలుడి యొక్క చిత్రపటం. విక్రమార్కుడు తనకు అమరత్వమును ప్రసాదింపమని స్వామిని కోరుకున్నాడు. నరులకు ఇది సాధ్యం కాదు, మరి యొక్క వరం కోరుకో అని మహాకాలుడు అనుగ్రహించాడు. ఏడాది మీద ఒకరోజు ఎక్కువ వయస్సు గల పిన్న పాపకు పుట్టిన బాలుని చేత మాత్రమే మరణం వచ్చినట్లు కోరుకొనగా శివుడు ఆ వరమును అనుగ్రహించాడు. విక్రమార్కుడు బేతాళుని వశము కావించుకుని అవక్ర పరాక్రమంతో దాన ధర్మాది గుణ విలుసుతుడై 2000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన వహించాడు. కాబట్టి విద్యార్థులారా, ఈ ఉజ్జయినిపుర పట్టణం చంద్రగుప్తుడి కుమారుడైనటువంటి భర్తృహరి పరిపాలిస్తున్నాడు. మరి అతని భార్య చెడు ప్రవర్తనకు లోనై ఉంటే సహించలేక భర్తృహరి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఈ రాజ్యాన్ని విక్రమార్కుడికి ఇవ్వడంతో మరి విక్రమార్కుడు ఇలా మహాకాలుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా ఆయన వరాలు ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదట ఆయన ఏ వరం కావాలో కోరుకోమంటే అమరత్వం అని అన్నాడు. అమరత్వం అంటే అది దేవతలకు సాధ్యం, మానవులకు సాధ్యం కాదు. కాబట్టి మరణమే లేకుండా ఉండడమే అమరత్వం. అందుకోసమే ఇంకొక వరం కోరుకోమనగా అప్పుడు ఏడాది మీద ఒకరోజు ఎక్కువ వయస్సు గల పిన్న పాపకు పుట్టిన బాలుని చేత మాత్రమే మరణం వచ్చినట్లు కోరుకున్నాడు. అది శివుడు ప్రసాదించాడు విక్రమార్కుడికి. అప్పటి నుంచి 2000 సంవత్సరాల పాటు ఈ రాజ్య పరిపాలన గావించాడు ఏకఛత్రాధిపత్యంతో మనం చెప్పచ్చు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి ప్రచండమైన తపము చేయను ఆరంభించాడు. ఇంద్రుడు తన కొలువులో ఉన్నటువంటి నాట్యకళా విశారదులైన రంభ ఊర్వశులను గావించి నటనోపాయాల చేత విశ్వామిత్రుని తపస్సుకు భంగము చేయడని ఆజ్ఞాపించాడు. వీరిరువురిలో ఎవరు నాట్యకళా ప్రవీణులో ఇంద్రుడు నిర్ణయించలేక నారదుని సూచన మేరకు విక్రమార్కుడు రావించాడు. విక్రమార్కుడు వారి నాట్యకళా నైపుణ్యమును పరిశీలించి సమాన ప్రజ్ఞ ధురీణులే అయినను శాస్త్ర విషయంలో ఊర్వశియే ఎక్కువని నిర్ణయించాడు. ఇంద్రుడు విక్రమార్కుని ప్రశంసించి నవరత్న ఖచ్చితమైన దివ్య సింహాసనమును బహూకరించాడు. చివరకు విక్రమార్కుడు ప్రతిష్టానపురములోని శాలివాహనుడను బాలుడి చేతిలో మరణించినటువంటి వృత్తాంతం మన పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. బట్ ఈ విధంగా విక్రమార్కుడు మరి ఉజ్జయినిపుర పట్టణాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించుతూ ఎన్నో సంవత్సరములు ఉంటే మరి ఆ విక్రమార్కుడు చివరకు ప్రతిష్టానపురంలో శాలివాహనుడు చేతిలో మరణం పొందుతాడు విక్రమార్కుడు. ఆ కథే మనం తెలుసుకుంటున్నామని మనం చెప్పచ్చు. మరి ఆ కథ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. సజ్జిత ధన ధర్మ గుణచారు విచారుడు
వైరిదార దృక్కజ్జలమార్జన ప్రథమ కారణ చారు కృపానపాని విద్వజ్జన బృంద వంది జనతా జలచార్కుడు విక్రమార్కుడా ఉజ్జయిని పురంగున నయోన్నతి రాజ్యము చేయుచుండగా. మరి విక్రమార్కుడు ఆ ఉజ్జయినిపుర పట్టణాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి విక్రమార్క మహారాజు సజ్జిత దాన ధర్మ గుణచారు విచారుడు. ఇక్కడ సజ్జిత అంటే అలంకరించబడినటువంటి, దానం అనేటువంటి, ధర్మం అనేటువంటి, గుణములతోటి, చారు అంటే ఒప్పుచున్నటువంటి, విచారుడు అంటే మనస్సు కలిగినటువంటి వాడు. వైరిధార, వైరి అంటే శత్రువులు, ధార శత్రువుల భార్యల యొక్క, దృక్కజ్జల వారి యొక్క కంటి కాటుకను, మార్జనన్ అంటే తుడిచివేయుట, ప్రథమ కారణం అంటే ప్రధాన సాధకుడైనటువంటి వాడు, చారు అంటే ఒప్పుచున్నటువంటి, కృపాన ఖడ్గము, పాణి అంటే చేతి యందు కలిగినటువంటి వాడు, విద్వాంసుల యొక్క బృంద సమూహం చేత వంచిత నమస్కరించబడుచున్న జనతా జలజార్కుడు. అర్కుడు అంటే సూర్యుడు, జనతా జలజార్కుడు కాబట్టి ప్రజా సమూహం అనేటువంటి పద్మములకు సూర్యుని వంటి వాడు. అటువంటి ఉజ్జయిని పేరు గలటువంటి పురము, ఆ పట్టణం లేదా నగరానికి నయోన్నతిన్, నయా ప్లస్ ఉన్నతిన్, నయోన్నతిన్ చాలా నీతివంతముగా రాజ్యము చేయుచుండగన్ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి నిరంతరం దాన ధర్మాది గుణముల యందు ఆసక్తి కలవాడును, శత్రుకాంతల మంగళకరమైనటువంటి కంటి కాటుకుని నిర్మూలన చేసేటి ఖడ్గము ధరించినటువంటి వాడు, తనను నిత్యము స్తుతించు పండితులనే అనడి పద్మములకు ఆనందము కలిగించే సూర్యుని వంటి వాడును అయిన విక్రమార్క మహారాజు ఆ ఉజ్జయినిపుర పట్టణాన్ని చాలా నీతివంతముగా చక్కగా పరిపాలన చేస్తున్నాడని మనం చెప్పవచ్చు. తొలిటి కాలంబునన్ మరి అంతకు పూర్వం ఏం జరిగింది అని మనం పరిశీలించినట్లయితే, విశ్వామిత్రుడు తపమతి శాశ్వతముగా చేయుటెరింగి శంకించి అమరేశ్వరుండు కొలువులో తన విశ్వాసము కలుగునట్టి వెలదులగనియన్. మరి అంతకుముందు ఏం జరిగింది అంటే, ఈ విశ్వామిత్ర మహర్షి అతి శాశ్వతముగన్ చాలా నిశ్చయంగా శాశ్వతముగా తపము చేయుతాను, అలా తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు గావిస్తుండగా ఎరింగిన్ అంటే తెలుసుకొని, శంకించి సందేహించి లేదా అనుమానించి భయపడి, అమర్త్య ప్లస్ ఈశ్వరుడు ఆయన దేవతలకు ప్రభు అయినటువంటి ఆ యొక్క ఇంద్రుడు కొలువులో తన సభలో తనకు విశ్వాసము కలిగినట్టు, తనకు నమ్మకము కలిగేటువంటి వెలదులకు అంటే కాంతలైనటువంటి ఆ రంభ ఉర్వశులను అని ఇట్లు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి నిశ్చలమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అది గ్రహించినటువంటి దేవేంద్రుడు మిక్కిలి భయపడిపోయి తన ఆస్థానంలో అత్యంత నమ్మకమైనటువంటి సమర్థులైనటువంటి కాంతామణులైనటువంటి రంభా ఉర్వశులను తో చూచి వారిని పిలిపించి ఈ విధంగా పలికాడు. ఓ ఊర్వశి, ఓ రంభ, మీ ఇద్దరిలోన ఒక్క మెలతొక నటనోపాయంబున చిక్కిడి మునిసేయు తపంబున కీడు సేయంగవలయం. ఆ దేవేంద్రుడు ఆ రంభా ఊర్వశులను ఇద్దరిని ఈ విధంగా పిలిచాడు. ఓ రంభ, ఓ ఊర్వశి అంటే ఓ రంభా ఊర్వశులారా, మీ ఇద్దరిలో అంటే మీ ఇరువురిలో ఒక్క మెలతుక
మెలతుక అంటే స్త్రీ ఇక్కడ ఎవరో ఒకరు, రంభను ఊర్వశు అని, కాబట్టి ఎవరో ఒక కాంతామణి నటనోపాయంబునన్, నటన చేత ఉపాయం చేత నటనోపాయంబునన్ చిక్కిడిన్, చాలా కష్టం పెట్టేటట్లు లేదా సంకట స్థితిలో పెట్టేటట్లుగా మునిచేయు అంటే విశ్వామిత్ర మహర్షి చేసేటువంటి తపస్సును, తపంబుకున్ ఆ యొక్క తపస్సును కీడు చేయవలే, కాబట్టి చాలా భంగము చేయవలని చెప్పేసి ఇంద్రుడు వారిని ఆదేశించడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఓ రంభ, ఓ ఊర్వశి, మీ ఇరువురిలో ఎవరో ఒకరు వెళ్ళి మీ నాట్యము చేత నైపుణ్యము చేత ఆ విశ్వామిత్రుడు చేసేటువంటి తపస్సును భగ్నం చేయాలి, ఆ తపస్సు భంగం గావించాలని చెప్పేసి ఆ దేవేంద్రుడు చెప్పడం జరుగుతుంది. అనవిని పాత్రని ఎదురవాడిన ఇతరులోన దీనిచే పని అగునంచు నీ వెరింగి పంపుము, నావుడు అట్లే కాక లెండనవుడు నాడు రంభ తగనాడిన చూచి ప్రహృష్ట చిత్తుండయ్యొనర అనుక్రమంబున ఊర్వశి ఆడిన అట్ల మెచ్చుచున్. కాబట్టి ఇక్కడ వారిద్దరూ ఎవరో ఒకరు నాట్యం చేయమండంతో వారిద్దరూ నాట్యం చేయడానికి ప్రారంభించారు. విని అంటే ఇంద్రుడి యొక్క మాటలు విని పాత్ర ప్రభువు ఆడినన్ నాట్యం చేయగా ఇద్దరిలో వారిరువురు లోపల దీనిచే ఈ వ్యక్తి చేతనే పని అగుచు అంచు పని అవుతుందని నీవెరిగి అంటే నీవు గ్రహించి పంపుము, మాలో ఎవరినో ఒకరిని పంపుము. నావుడు ఇక్కడ నావుడు అనవుడు అంటే అని చెప్పగా విని అని అర్థం, అదేదో ఇంకొకటి అనుకోవద్దండి. కాబట్టి నావుడు అనువుడు అంటే అని చెప్పగా విని అని పలకగా అట్లేగాక లెండు ఆ విధంగానే చేయుదుము లెండు అనవుడు అని అనగా విని నాడు ఆ రోజు రంభ తగనాడినన్, రంభ తగు నాట్యము చేయగా చూచి అలా చూసినటువంటి వాడై ప్రహృష్ట చిత్తుండై సంతోషము కలిగినటువంటి వాడై వానరన్ అలా ఒప్పుచుండగా అనుక్రమంబునన్ అంటే క్రమాన్ని అనుసరించి ఊర్వశి ఆడినన్, కాబట్టి ఊర్వశి నాట్యం చేయగా అట్లే అలాగే మెచ్చుకున్నాడు. కాబట్టి ఇద్దరు కూడా నాట్యం చేశారు. మరి ఎవరితో పని అవుతుందో మీరే నిర్ణయించండి అని వాళ్ళు చెప్పడం చేత ఇంద్రుడి మాటలు విని ప్రభు మా ఇరువురి లోపల ఎవరి వలనైతే ఈ పని జరుగుతుందని నీవు భావిస్తావో వారిని పంపండి అని చెప్పేసి చెప్పడం చేత మొట్టమొదట రంభ నాట్యం కావించగా తర్వాత సంతోషించినటువంటి వాడి ఊర్వశికి అవకాశం ఇవ్వడం చేత ఊర్వశి కూడా నాట్యము చేస్తే ఆమెను కూడా అట్లాగే మెచ్చుకున్నాడు. కానీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది నిర్ణయించుకోలేకపోయాడు అని మనం చెప్పొచ్చు. వారల ఎక్కువ తక్కువ లేరీతుగా నెరుంగలేక ఇంద్రుడిక ఎవ్వారు ఎరుంగదురు అని బృందారక మునివరుల అడుగ తత్సభలోనన్. కానీ వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది తెలుసుకోలేకపోవడం జరుగుతుంది దేవేంద్రుడు. కాబట్టి వాళ్ళల్లో అంటే రంభా ఊరసుల యొక్క ఎక్కువ తక్కువలు ఆ గుణదోషాలు అనేటువంటివి ఏ రీతిగా ఏ విధముగా నిర్ణయించాలో ఇంద్రుడు అంటే దేవేంద్రుడు అయినటువంటి ఆ ఇంద్రుడు ఇక ఎవరు ఎరుగుదురో వీళ్ళల్లో ఎవరు గొప్పవారు నిర్ణయించుకోలేము అని చెప్పేసి అనుకుంటూ బృందారక మునివరులను ఆ దేవర్షులలో శ్రేష్ఠులైనటువంటి మునులతో అడుగగా అని ప్రశ్నించగా తత్సభలోన్ ఆ సభ మధ్యలో అప్పుడు శారదయామృతమతియగు శారద కృపబడిసి అతి విశారదుడగునా నారదుడు ఉపమిత శారదా నీరదుడా విక్రమాకృపతిని చెప్పన్. ఈ నారదుడు ఆ మునుల్లో ఉన్నాడు కాబట్టి
నారదుడి యొక్క నోటి ద్వారా విక్రమార్కుడి యొక్క మాట చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి తత్సభలో, ఆ సభలో సారదయామృతమతి అంటే అమృతం లాంటి బుద్ధి కలిగినటువంటి వాడని అర్థం. శారద కృపన్ వడసిన్ అంటే సరస్వతీదేవి దయకు పాత్రుడైనటువంటి వాడు. అతి విశారదుడు ఈ మునివరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఉపమిత శారదాదేవితో సమానమైనటువంటి వాడు. అటువంటి నారద మహర్షి లేదా నారదుడు ఆ విక్రమార్క నృపతిన్, ఆ విక్రమార్కు మహారాజుని చెప్పాడు. ఆ విక్రమార్క మహర్షిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సభలో దయా హృదయుడైనటువంటి శారద స్వరూపుడైనటువంటి ఆయన నారదుడు ఆ విక్రమార్క మహారాజు యొక్క పేరును ప్రస్తావించడం జరుగుతుంది దేవేంద్రుని ఎదుట అని మనం చెప్పచ్చు. అర్కునిమూర్తి సర్వకలలందు ప్రవీణుడు, సంగర స్థలిలన్ కర్కశ రాజలోక లయకాలుడు, దాన వినోదిని పాప సంపర్క విదూరుడు, ఆర్త పరిపాలనా శీలనశాలి విక్రమోదర్కుడు, విక్రమార్కుడిట అతని పిల్వంగ పంపునావుడన్. కాబట్టి విక్రమార్కుడిని పిలవండిటు అని అంటున్నాడు దేవేంద్రుడు. అర్కునుమూర్తి ఆ విక్రమార్కుడు, చక్రవర్తి విక్రమార్కుడైనటువంటి ఆ విక్రమార్కుడు అర్కుని మూర్తిని, అర్కుడు అంటే సూర్యుడు, సూర్యుని వంటి రూపం కలిగినటువంటి వాడు. ఆయన సర్వకళలందును అంటే సమస్తమైనటువంటి కళలందు కూడా ఆయన నేర్పరి. ప్రవీణుడు అంటే నైపుణ్యం కలిగినటువంటి వాడు. సంగర స్థలిన్, సంగరం అంటే యుద్ధం, యుద్ధరంగంలో కర్కశ రాజలోక లయకాలుడు, కఠినమైనటువంటి రాజులందరికీ కూడా లయకాలుడు అంటే యముడి లాంటి వాడని అర్థం. దాన వినోది, దానమే వినోదముగా కలిగినటువంటి వాడు. పాప సంపర్క విదూరుడు, పాప కార్యాలకు చాలా దూరంగా ఉండేటువంటి వాడు. ఆర్త పరిపాలనా శీలనశాలి, ఆర్తులను దయాగుణముతో పరిపాలించేటువంటి వాడును. విక్రమోదర్కుడు, అలా పరాక్రమవంతుడైనటువంటి మహోన్నతుడైనటువంటి విక్రమార్కుడు అనేటువంటి పేరు కలిగేటువంటి చక్రవర్తి. అతనిన్, ఆ చక్రవర్తిని పిల్వంగ పంపున్, పిలిపింపండి అని చెప్పి నావుడును అని అన్న పిమ్మట అని ఎప్పుడైతే దేవేంద్రుడు ఆజ్ఞాపించాడో అతని పిలవండి అని. అప్పుడు కాబట్టి సూర్య సమాన తేజస్సుడు, సమస్త కళలందు ప్రవీణుడు, శత్రురాజులకు యముడి వంటివాడు, దానగుణశీలి, పాపదూరుడు, ఆర్తులను ఉద్ధరించు పాలనా సమర్థుడు విక్రమోదత్తుడు ఆ విక్రమార్క చక్రవర్తి కావున అతని వెంటనే ఇక్కడికి పిలిపించండి అని నారదునితో ఇంద్రునితో చెప్పడం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా మనకు ఈ విక్రమార్క మహారాజుని పిలవడం జరుగుతుంది ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. మునివాక్యంబున ఇంద్రుడిట్టి గుణదాముడు విక్రమార్కు తోడ్కొని రమ్మ అని పంపే మాతలి అతండు తేరున వేగ పచ్చని గుర్రంబులం పూంచుకొంచు అధికోత్సాహంబుతో మింటిపైజని ఉజ్జయిని దిగ్గి అచ్చట నృపాస్థానంబును వీక్షించుచున్. ముని వాక్యములు ఎప్పుడైతే నారదుడు చెప్పాడో విక్రమార్కుడిని పిలుచుకొని రమ్మని, ఆ మునివాక్యములు అంటే నారద మహర్షి యొక్క మాటలను అనుసరించి ఇంద్రుడు అంటే ఆ యొక్క దేవేంద్రుడు ఇట్టి గుణదాములు, ఇటువంటి సద్గుణములు కలిగినటువంటి అతన్ని విక్రమార్క చక్రవర్తిని తీసుకొని రమ్ము అని మాతలిని తన రథసారథి అయినటువంటి మాతలిని పంపాడు ఆ యొక్క దేవేంద్రుడు. అతడు ఆ యొక్క మాతలి తేరునన్ అంటే రథము పైన వెంటనే పచ్చ గుర్రంబులను అంటే పచ్చని గుర్రములను పూంచుకొంచును అలా కట్టుకొని అధిక ఉత్సాహంతో, చాలా అతిశయించినటువంటి ఉత్సాహంతో మింటిపై చని అలా ఆకాశ మార్గమున
వెళ్ళి ఉజ్జయినిపుర పట్టణానికి దిగి అక్కడ క్రిందకి దిగి అచ్చటన్ ఆ ఉజ్జయినిపురములో నృపాస్థానంబునన్ నృప ప్లస్ ఆస్థానము ఆ యొక్క రాజు కొలువును వీక్షించుచున్ అలా చూస్తూ ఉండిపోయాడంట. ఆ సందర్భంలో పరిపాలన చేస్తూ విక్రమార్కుడు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యసభను. కాబట్టి నారదుడి యొక్క వాక్యానుసారంగా ఇంద్రుడు మాతలిని పిలిపించి వెంటనే విక్రమాదిత్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించడంతో అంతలో మాతలి పచ్చని గుర్రములను కట్టుకొని రథముపై ఆకాశ మార్గములో ఉజ్జయినిపుర పట్టణంలో దిగి కొలువు తీరి ఉన్నటువంటి విక్రమాదిత్యుని చూశాడు. ఆ యొక్క సందర్భంలో ఎలా ఉన్నాడో ఆ విక్రమాదిత్యుడు అని చెప్పేసి మనం చెప్పచ్చు. కాబట్టి దేవేంద్రుడు చెప్పినటువంటి మాటలను విని ఇక్కడ దేవేంద్రుడి యొక్క రథ సారథి మాతలి వెంటనే పచ్చని గుర్రాలను కట్టుకొని ఆకాశ మార్గం పైకి వెళ్ళి అలా ఉజ్జయినిపుర పట్టణంలో దిగి ఆ విక్రమాదిత్యుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజు యొక్క కొలువును చూశాడు ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు విద్యార్థులు. మరి ఆ సభ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. సభలోనంగాంచ వర్ణాశ్రమ జన పరిరక్షా సమారంభలీలన్ శుభ నిత్యచారు లోకశ్రుత విశద నిజస్ఫూర్తి సత్కీర్తిన్ విభవా కృష్ణార్తి జాతాభినుత వితరణాన్విత హస్త ప్రభవ శ్రీరమ్యు ఖడ్గ ప్రకటిత జయ సంపర్కున అవిక్రమార్కుడు. కానీ విక్రమార్కుడు ఎలా పరిపాలన చేస్తూ ఉన్నాడో మరి ఈ పద్యంలో మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఆ సభలోన ఆ యొక్క విక్రమార్కుడి యొక్క సభ యందు వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ జన పరిరక్ష సమారంభలీలను జనులు అంటే ప్రజలను పరిరక్ష వాళ్ళని సంరక్షిస్తూ సమారంభలీలను చాలా దీక్షతో వాళ్ళందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు విక్రమార్కుడు. ఆ సందర్భం శుభ నిత్యచారున్ మంగళకరమైనటువంటి ఆచారమునందు నిమగ్నమైనటువంటి వాడు ఆ విక్రమార్కుడని, లోకశ్రుత లోక ప్రఖ్యాతమైనటువంటి విశేషమైనటువంటి నిజస్ఫూర్తి తన నడవడి అనేటువంటి ప్రవర్తన చేత సత్కీర్తి లక్ష్మి, ఇక్కడ మంచి కీర్తి, సత్కీర్తి అంటే మంచి కీర్తి అనే లక్ష్మీదేవి యొక్క విభవ సంపద చేత ఆకృష్ట విలసిల్లుతూ అర్థి అంటే యాచకుల కొరకు, జాత అంటే పుట్టినటువంటి, అభినుత ప్రశంసనీయమైనటువంటి, వితరణాన్విత దాన గుణముల చేత ఒప్పుచున్నటువంటి హస్తముల మహిమ వలన, ఇక ప్రభావ అంటే పుట్టిన, శ్రీరమ్యున్ అంటే సంపదతో ఒప్పుచున్నటువంటి, ఖడ్గం అంటే ఖడ్గము చేత ప్రకటిత లేదా ప్రదర్శింపబడుతున్నటువంటి, జయ సంపర్కుడును విజయములతో కూడిన వాడును అయినటువంటి ఆ విక్రమార్కుడు. అటువంటి విక్రమాదిత్యుని కాంచన్ అంటే ఇక్కడ చూశాడు ఎవరు? మాతలి. ఎవరు? దేవేంద్రుడి యొక్క సారథి, రథసారథిని. కాబట్టి ఇక్కడ ఈ పద్యంలో విక్రమాదిత్యుడు రాజ్యపాలన ఎలా గావిస్తున్నాడు ప్రత్యక్షంగా చూశాడు ఈ మాతలి అనే రథసారథి. వర్ణాశ్రమ పరిరక్ష కార్యమునందు నిమగ్నమైన వాడును, తన నడవడిక చేత లోకమునందు విస్తారమైనటువంటి కీర్తి కాంతతో ఒప్పువాడును, యాచకులకు అడిగిన వస్తువులను దానం చేసేటువంటి వాడును, కీర్తి సంపదతో వెలిసిల్లేటువంటి వాడును, ఖడ్గ విద్యా మహిమ చేత విజయశ్రీ విరాజితుడైనటువంటి విక్రమార్కుని యొక్క ఔదార్య గుణాలకు ఇంద్రుని రథసారథైనటువంటి మాతలి రాజ్యసభలో చూశాడని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా విక్రమార్కుడు ఏ విధంగా రాజ్యపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని
ఈ పద్యంలో అద్భుతంగా కవి ప్రస్తావించడం జరిగింది విద్యార్థుల. మరి తర్వాత చూసినట్లయితే, కానీ ఇంద్రుడిదే నిన్ను పిల్వపంచన్ శ్మాపాల విచ్చేయుమా అనిన గొగున లేచి మాతలికి ఆహ్లాదంబుగా ఆదరం వనరం చేసి మహోత్సుకత్వమున ఆ ఉర్వీసుండున్ కాముడో అనవచ్చే హరితాశ్వరత్నయుత దివ్య సంధనారూరుడై. కాబట్టి కానీ అంటే ఆ యొక్క విక్రమార్కుడిని చూసి క్ష్మాపాల ఓ రాజా, ఇంద్రుడు, ఈ దేవేంద్రుడు దేవతా ప్రభు అయినటువంటి ఆ యొక్క ఇంద్రుడు ఇదిగో నిన్ను పిలువపంచన్, నిన్ను తీసుకొని రమ్మన్నాడు. విచ్చేయుమా, మరి దయచేయి అని చెప్పగా, అని మాతలు చెప్పగా గొగ్గున లేచి, ఇక్కడ వెంటనే లేచి మాతలికిన్ ఆ ఇంద్రుడి యొక్క సారథికి ఆహ్లాదంబుగా చాలా ఆనందముతోటి ఆదరం వనరించి మన్ననతో గౌరవించి మహా ఉత్సుకత్వముతో ఇలా గొప్ప ఉత్సాహంతో ఆ ఉర్వీసుడు, ఆ భూమిని పాలించేటువంటి విక్రమాదిత్య మహారాజు కాముడో అనన్, మన్మధుడేమో అన్నట్లుగా హరిత అశ్వరత్నయుతన్, కాబట్టి పచ్చని గుర్రములతో పూనినటువంటి దివ్య సందనన్ ఆరుడై దివ్యమైనటువంటి ఆ యొక్క రథాన్ని ఎక్కాడు. వచ్చాను కాబట్టి ఆ విధంగా రథం పైన వచ్చి కూర్చున్నాడు ఆ విక్రమాదిత్యుడని. అంటే మాతలి విక్రమార్క చక్రవర్తిని చూసి, ఓ మహారాజా, దేవేంద్రుడు మిమ్మల్ని తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు, విచ్చేయుమా అని పలికేసరికి విక్రమాదిత్యుడు వాడి మాటలు విని మన్నించి మహా ఆదరముతో అతన్ని గౌరవించి మన్మథమైనటువంటి రూపురేఖ విలాసంతో పచ్చని గుర్రములు కట్టినటువంటి రథముపైకి వచ్చి కూర్చున్నాడు. వెంటనే మాతలి యొక్క రథముపైకి అని మనం చెప్పవచ్చు. ఆ విధంగా వచ్చి కూర్చొని వచ్చి కామధేను కల్పతరు చింతామణి సంతత నివాసంపై అమరావతి పురంబుసొచ్చి తేరు డిగ్గి మాతలియున్ తోడురా అమర కిన్నెర విద్యాధర యక్ష రక్షో చోనిరకర పరివారుండును దిక్పాలముల కూట తటఘటిత మణిగణ కిరణ అరుణ చరణ కమలుండును అప్పరోహస్త చామికర దండ చారు చామర వ్యజనీన వీజ్య మానుండుడైన సుధర్మ సభా మధ్యంబునన్ తారకి తార పద మధ్య భాగంబునన్ ధారాగణ పరివృతుండై వెలుంగు చంద్రుని చందంబున అందంబగు బృందార కేంద్రునిగని ప్రణమిల్లిన అతనిని కౌగిలించుకుని గారవించి దీవించి ఆసన్న మణిమయ సింహాసనంపై సుఖాసీను చేసి కుశలం బడిగి సురపతి నరపతి కిట్లని. కాబట్టి ఈ విధంగా మాతలి యొక్క రథంపైకి వచ్చి కూర్చొని అలా ఆకాశ మార్గం మళ్ళా ప్రవేశించి దేవలోకానికి వచ్చాడు. మరి అక్కడ దేవలోకములో దేవేంద్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం ఈ యొక్క వచనంలో మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంతత నివాసం వై, కాబట్టి ఎల్లప్పుడూ కూడా నివాసమైనటువంటి నిలమైనటువంటి అమరులు అంటే దేవతలు అమరేటువంటి అలా ఉప్పుతున్నటువంటి అమరావతిపురం, దేవతల యొక్క రాజధాని ఆ అమరావతిపురానికి వచ్చి ప్రవేశించి తేరు డిగ్గి ఆ యొక్క రథము దిగి మాతలియున్ తోడు రాగా, మాతలి దేవేంద్రుడి యొక్క రథసారథి ఆ మాతలి తోడు రాగా అమర కిన్నెర విద్యాధర యక్ష రక్షోనికర పరివారుండై, కాబట్టి దేవతలు కిన్నెరలు మొదలైనటువంటి పరిజనులతో కూడినటువంటి వాళ్ళంతా కూడా దిక్పాలకులు, దిక్కులకు యొక్క మకుట కిరీటములందలి మణిగణ కిరణ అంటే మణుల సమూహం యొక్క కాంతుల చేత అరుణిత ఎర్రబడినటువంటి చరణ కమలుండును, కమలముల వంటి పాదములు కలిగినటువంటి
వాడు ఆ యొక్క దేవేంద్రుడు. అప్సరోహస్త వీజమానుండై అప్సరస కాంతలు చేతుల ఎందలి బంగారు విసనకర్రల చేత విసరబడినటువంటి గాలి కలిగినటువంటి వాడును. సుధర్మ సభా మధ్యంబునను, సుధర్మ అనే పేరు తన సభా మధ్యమునందు, తారకి తారాపద మధ్యంబునను, నక్షత్రములతో ఒప్పు ఆకాశమునందు తారాగణ పరివృతుండై నక్షత్రములతో కూడిన వాడై వెలుంగున్ అలా ప్రకాశించేటువంటి చంద్రుని చందంబునను, చంద్రుని వలె అందంబగు ఒప్పుచున్నటువంటి బృందారక ఇంద్రునికని ఆ దేవతా ప్రభు అయినటువంటి ఇంద్రుని చూసి ప్రణమిల్లి నమస్కరించి ఆ విక్రమార్కుని కౌగిలించుకొని ఆ విధంగా ఆలింగనం చేసుకొని గారవించి గౌరవించి దీవించి ఆశీర్వదించి ఆసన్న ఆ పక్కనే ఉన్నటువంటి మణిమయ సింహాసనంపై మణులతో ప్రకాశించేటువంటి ఆ యొక్క సింహాసనం మీద సుఖాసీనం చేసి అలా చక్కగా కూర్చోబెట్టి కుశలం బడిగి క్షేమ సమాచారాలు అడిగి సురపతి, సురులు అంటే దేవతలు, దేవతలకు పతి దేవేంద్రుడు, నరపతికిన్ నరులకు అంటే ప్రజలకు పతి, అంటే ప్రజలకు పతి అయినటువంటి ఆ యొక్క విక్రమార్కుడితో ఇట్లు అనియన్. సో ఈ విధంగా పలికాడు దేవేంద్రుడు అని మనం చెప్పచ్చు. మాతలి ఎక్కి వచ్చిన దివ్య రథముపై విక్రమార్క చక్రవర్తి వచ్చాడు. వచ్చి కామధేనువు, కల్పతరువు, చింతామణి మొదలగు వానికి నిలయమైనటువంటి అమరావతిపురంలో ప్రవేశించాడు. మాతలి వెంటరాగా సమస్త దేవతా గణము చేత కొలవబడు వాడును, దిక్పాలుల చేత వారి సేవలు గైకొనుచు ఆకాశమునందలి నక్షత్రములతో కూడి ఉన్న ఈ చంద్రుని వలె ఒప్పుచున్నటువంటి దేవలోక ప్రభు అయినటువంటి ఇంద్రునికి విక్రమార్కుడు భక్తితో నమస్కరించి అంత ఇంద్రుడు అతని ప్రేమతో ఆలింగనము చేసుకొని దీవించాడు. పక్కనే ఉన్నటువంటి మణిమయ సింహాసనంపై కూర్చోబెట్టి క్షేమ సమాచారములు అడిగి విక్రమార్కుడితో ఈ విధముగా పలికాడు దేవేంద్రుడని చెప్పవచ్చు. ఊర్వశియురంభయును ఆడగా మాకు తారతమ్య మెరుగ తరము కాదు, సర్వకలలందు జానవు నీ వంట్రు దీనిని నిర్ణయింపు మానవేంద్ర. కాబట్టి తారతమ్యము అంటే ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎరుగన్ తెలుసుకొనుట తరము కాదు, మాకు శక్యము కాలేదు. జానవు చాలా నేర్పరివి ఓ మానవేంద్ర, ఓ రాజా, నీవు చాలా నిపుణుడవు అని చెప్పారు అని చెప్పడంతో దేవేంద్రుడి విధంగా విక్రమార్కుడితో మాట్లాడని మనం చెప్పచ్చు. ఓ రాజా, ఊర్వశి రంభ నాట్యం చేయగా వారిద్దరి మధ్య తారతమ్యము తెలియలేదు, నాకు శక్యము కాలేదు. నీవు సమస్త కళలందు నేర్పరివి కావున నీవు నిర్ణయింపుము ఓ మానవేంద్ర అని విక్రమార్కుణ్ణి కోరడం జరిగింది దేవేంద్రుడని మనం చెప్పచ్చు. అనుచున్ పలికి మరియు సాంగ సంగీత వాయిద్యాది కృత్యములు అనుపుమ్మెరైన్ కడగి నిలుపుడు అనుచున్ గంధర్వులకు చెప్పి మున్ను రంభనాడు మున్నునంతన్. మరి ఈ సాంగము, సాంగము అంటే సంపూర్ణం, సంగీత వాయిద్యాది కృత్యములు, సంగీత వాయిద్యములు వాయించుటకు అనుకూలంగా కడలి నిలువు కటి సిద్ధంగా ఉండండి అని గంధర్వులు అంటే ఆ గాయకుల్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంద్రుడు అలా పాట పాడడం, సంగీత వాయిద్యాది కృత్యములు వాయించుటకు సిద్ధముగా ఉండుమని చెప్పేసి దేవేంద్రుడు వాళ్ళకు ఆదేశం ఇవ్వడం, మరి సంగీత విద్యా కుశలులైనటువంటి గంధర్వులు చెప్పి అలా మొట్టమొదటిసారిగా రంభను నాట్యము చేయడానికి సిద్ధపరచడం జరిగింది అని మనం చెప్పవచ్చు. జంబారి ఎదుట నాట్యారంభమున ఊర్వశీ పరాజయ కృతం సంరంభము ఊరుధ్వై చేత రంభయునై రంభ నిలిచ రంగస్థలిపై. మరి ఈ జంబారి అంటే ఇంద్రుడు, ఊర్వశీ పరాజయకృత సంరంభం
అంటే నాట్యమునందు ఊర్వశిని పరాజయం కావించే విధంగా సంభ్రమముగా రంభ కలిగింది. ఆ సందర్భంలో ఉరుద్వయజిత రంభయునై, మరి ఉరుద్వయజిత అంటే అరటి బోధెలను జయించినటువంటి ఊరువులు కలది. ఊరువులు అంటే తొడలు, అంటే అరటి బోధల లాంటి తొడలు కలిగినటువంటి రంభ అని మనం చెప్పచ్చు. ఆ విధంగా అటువంటి రంభ, ఆ రంభయున్ గంధర్వకాంత రంభ రంగస్థలిపై నిలిచెన్, రంగస్థలమునందు నిల్చుండెన్. కాబట్టి మొట్టమొదట ఆ రంభ అరటిపోతులను జయించినటువంటి తొడలు కలిగినటువంటి సౌందర్యము కలిగినటువంటి ఆ యొక్క రంభ నాట్యమునందు ఊర్వశిని గెలువలైనటువంటి గాఢమైనటువంటి కోరిక చేత రంభ ఇంద్రుని ఎదుట రంగస్థలముపై నిల్చుండెనని చెప్పేసి మనం చెప్పవచ్చు. సురపతి పంపున కూడిన మురజధ్వనుల ప్రశబ్దములుగా శృంగార రసము కురియగనాడిను, దిరుపుల మురిపముల మెరుపుదీగయుబోలెన్. కాబట్టి సురపతి అంటే దేవతలకు ప్రభు అయినటువంటి ఇంద్రుడి యొక్క పంపున్ ఆజ్ఞ చేత మురుజధ్వనులు, ఇక్కడ మురుజధ్వనులు అంటే మృదంగ వాయిద్యాలు లేదా మృదంగ ధ్వనులు, అభ్రశబ్దములుగా అంటే మేఘ గర్జనలాగా శృంగార రసాన్ని మురిపములను చాలా కులుకులతోటి మెరుపున్ తీగయన్ పోలిన్, ఒక మెరుపు తీగ ఏమో అనున్నట్లుగా ఆడిన్ నాట్యం చేసింది ఆ రంభ అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఇంద్రుని ఆజ్ఞ చేత రంభ నాట్యస్థల రంగముపై అవతరించింది. మొట్టమొదట మృదంగ వాయిద్యాలు మేఘగర్జనలుగా ఈ జక్కిడి నాట్య విశేషములతోటి కులుకుల మెలుకులతోటి ఒక మెరుపు తీగలాగా తప్పింపజేసేటట్లుగా రంభ నాట్యము చేసింది. అలా శృంగార రసాన్ని కురిపించింది ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. ఇట్లు రంభ ఆడినను చూసి ఆ భూలోక నాయకులు మరునాడు ఊర్వశికి అవసరం ఇచ్చిన అదియును సంగీత శాస్త్రానుసారముగా నిలిచి విలక్షించుచున్. కాబట్టి ఈ విధంగా రంభ నాట్యం చేయగా ఆ భూలోక నాయకుడు, నాకులోకం అంటే దేవలోకము ఇంద్రుడు, భూలోకము అంటే భూమిపైన ఉన్నటువంటి ప్రజల యొక్క లోకం, ఆ భూలోక నాయకుడైనటువంటి విక్రమార్కుడు, వారి ఇరువురు కూడా ఆ నాట్యాన్ని చూసి మరి ఊర్వశికి అవసరం ఇచ్చి, కాబట్టి ఊర్వశి నాట్యం చేయడానికి మరునాడు అవకాశం ఇస్తే ఆమె కూడా సంగీత శాస్త్రానుసారముగా నిలిచి ఇలా నాట్యం చేయడం ప్రారంభించింది అని మనం చెప్పవచ్చు. మరి ఆ ఊర్వశి ఎలా చేసింది అనేటువంటి విషయం మనం ఇక్కడ చూడవచ్చు. తనువున గీతాలంబన మునుజేతులు అర్థపిషితమున్ నేత్రయుగంబున భావము పదములు తాస నిర్ణయమును మెరయగ లాస్యము నేరపెన్. తనువు అంటే ఇక్కడ శరీర అవయవాలతోటి, గీతాలంబనం సాహిత్యానికి అనుకూలంగా, చేతులను కరన్యాసములతోటి, అర్థపిషితమును అర్థమును ప్రకటించే విధంగా, నేత్రయుగంబును కళ్ళల్లో భావమును ఆ కళ్ళల్లో భావం కనపడేటట్లుగా, పదములను పాద విన్యాసాలతోటి, తాళ నిర్ణయాలు అంటే ఆ యొక్క తాళమునికి అనుగుణంగా మెరయుగన్ వెల్లడి అగునట్లుగా, లాస్యమును చాలా సుకుమారమైనటువంటి శృంగార నాట్యమును నెరపెన్, ఆ శృంగార నాట్యాన్ని ప్రదర్శించింది ఆ ఊర్వశి ఆ సందర్భంలో. కాబట్టి ఊర్వశి తన యొక్క శరీర అవయవాలతో గీతాంశను పద విన్యాసంతో అర్థాన్ని, నేత్రాలలో భిన్న భావాలను, పాద విన్యాసంలో తాళగతులను అనుసరిస్తూ సుకుమార శృంగార నాట్యాన్ని ప్రదర్శించింది ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. సురకామిని తన నయనము
అరుదుగా తల చుట్టి వచ్చుననుట నిజముగా తిరుగుచు పరిమండల తాంబర పల్లవి అయి నటించ మరుగుడు క్రియన్. సురకామిని అంటే మనకి ఇక్కడ దేవకాంత అయినటువంటి ఊర్వశి తన నయనములు తన కళ్ళను అరుదుగా చాలా అపూర్వంగా తల చుట్టి వచ్చుననుట అంటే తల చుట్టుకుని తిప్పినట్లుగా, నిజముగాన్ అంటే నిజమైనట్లుగా, పరిమండలితన్ మిక్కిలి గుండ్రముగా ఉన్నటువంటి అంబర పల్లవి అంటే చివుళ్ళ వంటి వస్త్రము కలిదైనటువంటి మరుగుడు క్రియన్ మన్మధుని యొక్క ఛత్రమేమో అన్నట్లుగా నటించన్ నాట్యము చేసెను ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. అంటే దేవకాంత తన కళ్ళను తల చుట్టూ త్రిప్పుగలదన్నమాట నిజమగునట్లుగా ఊర్వశి మన్మధుని ఛత్రమా అన్నట్లుగా మిక్కిలి వలయాకారముగా చివురు వంటి వస్త్రములతో నాట్యము చేస్తున్నని భావం. ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఈ క్రియన్ ఊర్వశి ఆడిన విక్రమగణుడు ఇది ఏ మరియు వెరవరియనిన్ శుక్రుడి మర్మము తెలుపుము ఏ క్రమమున దీని నిర్ణయించితివి అనినన్. మరి ఈ క్రియన్ ఈ విధంగా ఊర్వశి ఆడినన్ అంటే ఊర్వశి నాట్యం చేయగా విక్రమగణుడు ఆ గొప్పవాడైనటువంటి విక్రమార్కుడు ఇది ఏ ఈ ఊర్వశి మదియున్ చాలా మిక్కిలి వెరవరి అంటే నిపుణురాలని చెప్పేసి ప్రకటించారు. అనినన్ అని చెప్పగా శుక్రుడు అంటే ఆ యొక్క దేవేంద్రుడు ఏ క్రమమున్ అంటే ఏ విధమున ఏ విశిష్టత చేత దీన్ని నిర్ణయించితివి కాబట్టి ఈ విషయమును నిర్ణయించితివి మర్మము తెలుపు రహస్యాన్ని తెలుపు అని చెప్పేసి అడగడం జరిగింది. అనినన్ అని చెప్పగా ఈ విధంగా ఊర్వశి నాట్యం చేసినది అంతా ఈ ఊర్వశియే ఇరువురిలో నిపుణురాలని చెప్పేసి ప్రకటించాడు విక్రమార్కుడు. అప్పుడు ఇంద్రుడు ఏ విశిష్ట గుణము చేత ఈ ఊర్వశిని ఎక్కువని నిర్ణయించితివి ఆ రహస్యమును తెలుపుము అని ఆ యొక్క దేవేంద్రుడు అడుగుతాడు. నావుడున్ ఆతడిద్దరున్ నాట్యమున సరివత్తురు ఇది శాస్త్రావగత ప్రసంగముల సాంకతముగానిది ఆడిక ఇట్లే వివరించి ఊర్వశీన్ ఎక్కువగా గైకొంటినన్న ఆ దేవుడు మెచ్చి అతనికి దివ్య విభూషణమిచ్చి వెండియున్. కాబట్టి నావుడు అంటే అంతకు ముందే చెప్పాను అని చెప్పగా విని అని అర్థం ఇక్కడ. కాబట్టి ఇంద్రుడు ప్రశ్నించగా అతడు ఆ విక్రమార్కుడు నాట్యములో ఇరువురు అంటే రంభ ఊర్వశులు ఇద్దరు కూడా సరివత్తురు వారిద్దరూ సమానమే. ఇది ఈ ఊర్వశి శాస్త్రావగత ప్రసంగము అంటే శాస్త్రమునందు చెప్పబడినటువంటి అంశములు సాంగమును చాలా సంపూర్ణంగా ప్రదర్శించింది కాబట్టి ఇట్లు ఈ విధంగా ఈ విషయంను గుర్తించి ఊర్వశి ఎక్కువగా గైకుంటిన్ అధికురాలని చెప్పేసి నేను నిర్ణయించి తిని అన్నన్ అని పలుకగా ఆ దేవుడు అంటే ఆ యొక్క ఇంద్రుడు మెచ్చుకొని అతనికి ఆ యొక్క విక్రమార్కునికి దివ్య విభూషణం ఇచ్చి అటు దివ్యాలంకారములను బహూకరించాడు. ఆ యొక్క దేవేంద్రుడు దివ్యమైనటువంటి ఆభరణం ఏదో సింహాసనం ఒకటి ఇచ్చాడు. అంత విక్రమార్కుడు నాట్యమునందు ఇరువురు సమానులే కానీ ఊర్వశి శాస్త్రావగత అంశములందు సంపూర్ణముగా ప్రదర్శించింది కావున ఆమెయే గొప్ప అని నిర్ణయించి తిని అని చెప్పగా ఇంద్రుడు సంతోషించి అతనికి విక్రమార్కుడికి ఒక దివ్యమైనటువంటి అలంకారమును బహూకరించాడు ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. ప్రబల నొప్పొంగు 32 బొమ్మలు నన్ని వాకిళ్ళు పెంపరుచున్నన్ నవరత్న ఖచ్చితమై వివిధ సోపానమై బాసురంబైన సింహాసనంబు మెచ్చుగా
ఇచ్చిన మెయ్యికొని ప్రణమిల్లి దేవేంద్రుడు వీడ్కొని తేరి మీద నిడికొని ఉజ్జయినికే తెంచి వేర్క సింహాసనం పెక్కి ఆ అవన విభుడున్ సిద్ధులెనిమిదియును చేకూర పగతుర పేరడించి ఆజ్ఞ పెంపు మీర ఏకవీరుడై అనేక వర్షంబులు ధరణియేల పుణ్య చిరుతుండగుచున్. కావున ఆ యొక్క విక్రమార్కుడికి ఒక దివ్యమైనటువంటి ఒక అలంకారాన్ని బహూకరించాడు. ఆ అలంకారమే ఇది విద్యార్థులారా, ఆ సింహాసనం. మరి విక్రమార్కుడు బహూకరించినటువంటి ఆ యొక్క సింహాసనం ఆ అవని విభుడున్, ఆ యొక్క విక్రమార్క మహారాజు ప్రబలన్ అంటే కాంతులతో ఉప్పొంగు అతిశయించేటువంటి నవరత్న ఖచ్చితం అంటే 9 విధములైనటువంటి రత్నములు చెక్కబడినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి వివిధ సోపానమై అనేక రకములైన మెట్లతో కూడినటువంటిదై బాసురమై చాలా ప్రకాశించుతున్నటువంటిదై సింహాసనం అపూర్వమైనటువంటి ఆ యొక్క సింహాసనాన్ని మెచ్చుగా బహుకృతిగా ఇచ్చిన ప్రసాదించగా మేయికొని దాన్ని తీసుకొని అంగీకరించి ప్రణమిల్లి నమస్కరించి దేవేంద్రుడు వీడుకొని ఆ దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుని వీడి తేరి మీదన్ ఆ యొక్క రథము పైన ఇడికొని ఉంచి, అది కూడా ఆ రథం పైన ఆ సింహాసనాన్ని పెట్టుకొని ఉజ్జయినికిన్ ఏతించిన్, ఆ ఉజ్జయినిపుర పట్టణమునకు తిరిగి వచ్చి వేడ్కన్ చాలా ఆసక్తితో సింహాసనంబు ఎక్కి ఆ మహిమగల సింహాసనమును అధిరోహించి సిద్ధులు 8 ఆ అష్టసిద్ధులను చేకూరన్ ఆ సమకూర్చుగా పగతుర అంటే శత్రువుల యొక్క పేరు అంటే వాళ్ళ యొక్క కీర్తి ఆధిక్యాన్ని ఆడంచి అంటే అణచివేసి ఏకవీరుడై అంటే ఎదురులేని మనిషి ఎదురులేని వీరుడై పెంపు మీరన్ చాలా అతిశయించగా అనేక వర్షంబులు పెక్కు సంవత్సరములు పుణ్య చరితుండగుచున్ పవిత్ర శీలము కలవాడై ధరణిని ఏలిన్ ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడని మనం చెప్పచ్చు. కావున దివ్యమైనటువంటి 32 బొమ్మలతో ఊపుచున్నటువంటి నవరత్న ఖచ్చితములైనటువంటి దానితో చెక్కబడినది అనేక సోపానములతో ప్రకాశించినటువంటి ఒక సింహాసనను ఇంద్రుడు విక్రమార్కునకు బహూకరించాడు. విక్రమార్కుడు ఆ సింహాసనమును రథం మీద పెట్టుకొని ఉజ్జయిని నగరానికి తిరిగి వచ్చి సంతోషముతో దానిని ఎక్కి అష్టసిద్ధులు తనకు వశము కాగా శత్రువులను నిర్జించి ఏకవీరుడై ఏకఛత్రాధిపత్యముతో ఏకవీరుడై ఎక్కువ సంవత్సరాలు అనేక సంవత్సరాలు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఆ సందర్భంలో విక్రమార్కుడు. కాబట్టి విద్యార్థులారా, ఈ మొదటి భాగం ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత మనం నెక్స్ట్ 2వ భాగాన్ని చూద్దాం.